76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 4 రోజులు జరిగిన గ్రామ సభలు గందరగోళంగా మారాయని, ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించబోతున్న 4 పథకాలు రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయని పల్లా అన్నారు. సందర్భంగా మనం ఇప్పుడే 30 నెలల జెండాను ఎత్తుకున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వాటన్నిటికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా తూట్లు వస్తున్నది చూస్తున్నాం. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినాయి. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి మాట మాట్లాడితేనే వారికి కోపం వస్తా ఉన్నది. అంబేద్కర్ గారు ఇచ్చిన వెలుగులో ఇవాళ అందరూ వాళ్ళు ఎమ్మెల్యేలైనరు, మంత్రులైనరు, ఎంపీలైనరు, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ రాజ్యాంగ పునాదుల మీద నిర్మించిన ఈ భారతదేశాన్ని వెళ్తున్న ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తక్కువ చేసి చూడాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా గారు వారి మీద చేసిన ఏదైతే అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా వారు ఈ సందర్భంగానన్నా వెనక్కి తీసుకోవాలి. అది సరైనది కాదు. ఇవాళ ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజానీకం, అట్టడుగునున్న అనేక వర్గాలు కూడా ఇవాళ వారి వెలుగు లేకపోతే, ఆ రాజ్యాంగం లేకపోతే బ్రతుకులే లేని పరిస్థితి.